హలో అండి. ఇవాళ చింతరప్తి కాలినడకన నడిసి అయితే వెళ్తున్నామండి మా పిల్లలు మేము. ఇప్పుడైతే టైం వచ్చి 5 అయ్యింది. మేమైతే రెడీ అయిపోయాము. వెళ్ళే దారిలో మా ఊరి అందాలు చూపిస్తాను. మా ఇంటికి దగ్గరలోనే కృష్ణుడి గుడి అయితే ఉందండి. దర్శనం చేసుకొని వెళ్తున్నాము. ఈ గుడి పక్కనే విఘ్నేశ్వర స్వామి ఆలయం కూడా ఉందండి. ఆ స్వామిని కూడా దర్శనం చేసుకున్నాం. అలాగే దీనికి ఎదురుగాను రామాలయం కూడా ఉందండి. ఇంకా నడకదారి అయితే నడుస్తున్నామండి. మా పిల్లలైతే ముందు వెళ్తారనమాట. రోడ్డు అయితే అస్సలు కనిపించట్లేదు, మంచుతో మొత్తం కప్పేసింది. ఇదిగోండి చూస్తున్నారా, చుట్టుపక్కల కూడా ఎంత చీకటిగా ఉందో. ఇంక నేను కూడా నడుస్తున్నాను అనమాట. నేను కనిపిస్తానా? వీళ్ళు నడుతుంటేనే ఫోటోలు అయితే దిగుతున్నారు. ఇక్కడ ప్లేస్ చాలా బాగుంటుందండి. ఇదిగోండి అటు ఇటు కూడా శుద్ధగలలు, అందుకే మంచు కూడా చాలా ఎక్కువగా ఉంది. కనిపిస్తుందా మీకు? అయిగోండి ఇవన్నీ శుద్ధగలలు అన్నమాట. ఈ కోనేరులోనండి సోమవారికి తెప్పోత్సవం అయితే చేస్తారు. తెప్పోత్సవం అయిపోయాక ఆ పడవలను అయితే అలా షెడ్లో ఉంచుతారు. చాలా బాగా జరుగుద్దండి. ఇంకా మా పిల్లలైతే ముందైతే నడుస్తున్నారు. నేనైతే వీడియో తీయడానికి అని చెప్పి ఆగానమాట. ఇంక ఇక్కడ కనిపిస్తుంది కదండి మండపం. ఈ మండపం కాడ నుంచే స్వామివారి తెప్పోత్సవం అయితే మొదలవుతుంది. కొంచెం ఎదరికెళ్ళాక మెట్లు అయితే ఉంటాయండి. ఆ మెట్లు కాడ ఫోటోలు అయితే దిగచ్చు అని చెప్పి మా పిల్లలు ముందే అయితే వెళ్తున్నారు. కొంచెం మెట్లు ఎక్కి పైకి వెళ్ళాక పక్కనే రాములవారి గుడి ఉందండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా ఇక్కడే ఉందండి. వీడియోలో కుదిరితే వీడియో తీసి చూపిస్తాను. ఇంకా స్వామివారి గుడి కూడా చాలా దగ్గరలోనే ఉందండి. తొందరగా అయితే వచ్చేసాము. Sama-sama, lainnya untuk ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి సోమవారం మెట్లకి పసుపు కుంకుమ బొట్టు పెడదామని. ఇంకా మా పిల్లలతో నడిచి వచ్చాం కదండి, ఇంకా అందుకని ఇవాళ పెడదామని కలుపుతున్నాను అనమాట. మేమే కదండి, మాకన్నా ముందు చాలామంది సోమవారం మెట్లకి చక్కగా అలంకరణ అయితే చేశారు. ఇంకా మేము కూడా ఆ పక్కన మేము కూడా రాయడం అయితే మొదలుపెట్టాము. ఇంకా అందరూ రాసుకుంటూ, అలాగే మోకాల మీద నడిచేవాళ్ళు మోకాల మీద నడుచుకుంటూ చక్కగా ప్రతి మెట్టు కాడ ఒత్తులు కూడా వెలిగిస్తున్నారండి. స్వామివారి మహిమ అలాగ ఉంటారన్నమాట. స్వీట్ చేయి
వెంకటేశయ్య స్వామి వారి అర్థం చేసుకో. స్వామివారి దర్శనం అయితే అయిపోయిందండి. పక్కనే గోశాల ఉందని చెప్పి పిల్లల్ని తీసుకొని ఇటైతే వచ్చామండి. ఇంకా ప్రదర్శన అయితే చేయమన్నారన్నమాట. ఇంకా అందుకని తిరుగుతున్నాము పిల్లలు మేము. ఇలాగా గుడికొచ్చిన వాళ్ళు గోశాలకైతే కంపల్సరీ వస్తారండి. గోవులన్నీ ఇక్కడే కట్టి ఉంచుతారన్నమాట. ఎవరికి తోచింది వాళ్ళు విరాళం అయితే ఇస్తారండి. ఉచిత బస్సు ఎక్కి కొండపైన ఉన్న శివాలయానికి అయితే వచ్చామండి. స్వామివారి దర్శనం కూడా అయ్యాక పక్కనే పార్క్ అయితే ఉందంటండి. దాన్ని కూడా మా పిల్లలు వెళ్దామంటున్నారు. వెళ్ళి స్వామివారి అన్నప్రసాదం కూడా స్వీకరిస్తాం. ఇంకా లైన్లో అయితే నుంచున్నామండి దర్శనానికి. శివయ్య దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. ఇంకా పక్కనే ఉన్న పార్క్ అయితే వచ్చాము. మా పిల్లలు కాసేపు ఆడుకుంటారంటే నేనైతే అలా కూర్చున్నాను అనమాట. పిల్లలందరూ చక్కగా ఆడుతున్నారండి. గుడికి వచ్చిన వాళ్ళందరూ పిల్లల్ని వదిలేసి కాసేపు అలా కూర్చున్నారు.